డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి టీడీపీతో పొత్తు అనే ఒక పెద్ద డ్రామాని విపరీతంగా రక్తి కట్టిస్తూ ఉన్నారు. కుండబద్దలు చాలా రోజులుగా మీ ముందుకు తీసుకొస్తున్న అంశం అదే. పోనీ ఈ విషయం చంద్రబాబు నాయుడుకు తెలియదా అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితి కావచ్చు, లేకపోతే ఎలక్షనీరింగ్లో మనకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అనే అంశం కావచ్చు, లేదు రేపు అధికారంలోకి బీజేపీ వస్తే ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి అధికారంలో ఉంటే పైనుంచి బోల్డన్ని నిధులు తెచ్చుకోవచ్చు, లేదా రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చు అనే అంశంలో టీడీపీ ఈ పొత్తుకు ఒప్పుకుంది అనేది టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్న అంశం. ఇక ఈ విషయాలన్నింటినీ మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక బీజేపీ పవన్ కళ్యాణ్ పొత్తు అనే ఒక డ్రామా అని కుండబద్దలు ఎందుకంటోంది అనంటే, దాని వెనకున్న అంశాలన్నిటినీ పరిశీలిస్తే కనిపిస్తోంది అదే. పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గరికి వెళ్ళి 2 చేతులెత్తి జోడించి మరీ పొత్తుకు ఒప్పుకోండి బాబోయ్ అని ఆయన పోరాడతాడు. అక్కడ వాళ్ళ చేత తిట్లు తింటాడు. ఈ విషయాన్ని బయటకు బహిరంగంగానే చెబుతాడు. ఎందుకు తిట్టారు, ఎవరు తిట్టారనే చెప్పకపోయినా నేను ఎన్నో బాధలు పడ్డాను, తిట్లు తిన్నాను అనే విషయం చెబుతాడు. ఇక మరి వైసీపీ కానీ లేదా బీజేపీ జనసేన నాయకులతో సహా, నేను ఇక్కడ చెబుతోంది జనసేన నాయకులు కార్యకర్తలతో సహా, చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడిపోతున్నాడు, వాళ్ళ కాళ్ళ దగ్గరకు పోయాడు అని చెప్పుకోవటంలో చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆ విషయాన్నే ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేనే లేదు అనే జనసేన నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, అసలు పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి పొత్తు కోసం అంతా ఎందుకు ప్రాకులాడాడు, అంతగా ఎందుకు చేతులెత్తి జోడించి మరి ఈ రాష్ట్రాన్ని కాపాడతాను, జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటకు పంపిస్తాను, తీసుకురావటం ఒక్కటే లక్ష్యం అని చెప్పి ఆయన ఎన్నెన్నో బేరాలు పలకొచ్చుగాక, కానీ టీడీపీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కూటమి అని అంటే జనసేన బీజేపీకి ఏమాత్రం స్టేక్ ఉందో అందరికీ తెలుసు. ఇక ఇందులో ఎక్కువ పాత్ర 95% పాత్ర పోషించాల్సింది టీడీపీయే. జనసేనది 5% పాత్ర మాత్రమే ఉంది. బీజేపీది అయితే అసలుకేం లేదు, 0. చాలా విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బీజేపీకి నార్త్లో సీట్లు తగ్గే అవకాశం గ్యారంటీగా ఉంది. చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒక శాచ్యురేషన్ పాయింట్కి చేరిపోయారు. అక్కడి నుంచి సీట్లు పెరగవు, అక్కడి నుంచి తగ్గటమే తప్ప. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో సహా అఖిలేష్ యాదవ్ ఈసారి ఎక్కువ సీట్లను గెయిన్ చేయబోతూ ఉన్నాడు. అంటే బీజేపీకి అధికారం ఉంది, ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ బీజేపీకి తగినన్ని, అంటే 2019లో వచ్చినన్ని రావు. ఈసారి అఖిలేష్ యాదవ్ మంచి అక్కడ గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఈవెన్ బీహార్లో నితీష్ కుమార్ని లాగినా కూడా బీజేపీకి ఏమంత పెద్ద ఉపయోగకరంగా కనిపించటం లేదు. నార్త్ మీద మోడీ దృష్టి తక్కువగా పెట్టి ఇప్పుడు సౌత్లోనే పర్యటించడానికి కారణం కూడా అదే. అసలు ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, బీజేపీ టీడీపీ జనసేనల కూటమి మొట్టమొదటి సభ చిలకలూరిపేటలో జరిగింది. అందులో మోడీ వచ్చి ప్రసంగించాడు. జగన్మోహన్ రెడ్డి తిట్టాడా తిట్టలేదా అది సపరేట్ అంశం. దాని మీద మనం ఆల్రెడీ వీడియోలు చేసాం. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఎందుకు తిట్టలేదు అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ ఏం ఆరోపిస్తోంది, మోడీ వచ్చి ఆ సభలో ఉన్నా కూడా పోలీసులు భద్రతా వైఫల్యం కలిగింది, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించలేదు, మైకులు ఆగిపోవటానికి కారణం పోలీసుల భద్రతా వైఫల్యమే, ట్రాఫిక్ ఆగిపోవటానికి కారణం పోలీసుల భద్రతా వైఫల్యమే. ఒక 150 మంది చిచోరాగాళ్ళు ఆ సభలో చేరి మొత్తం గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. వివిఐపి గ్యాలరీలోకి వాటర్ బాటిల్స్ విసరటం కూడా జరిగింది అని గట్టిగా ఆరోపిస్తుంటే,
మరి బీజేపీ నాయకులు మోడీ భద్రతకు వైఫల్యం కలిగింది అని ఒక్కళ్ళన్నా కానీ బయటకు వచ్చి మాట్లాడటం జరిగిందా? పురంధరేశ్వరి మాట్లాడిందా? అదే సభలో ఉన్న సోము వీర్రాజు మాట్లాడా? లేదా జనసేన నాయకులన్నా మాట్లాడారా? ఎందుకంటే సభ నిర్వహించింది టీడీపీ కాబట్టి వాళ్ళ తలకాయ నొప్పి అని వాళ్ళు ఊరుకుంటున్నారేమో. కానీ అక్కడ ఉంది ఎవరండి? మోడీ కాదా? ఏ పవన్ కళ్యాణ్ అయితే మోడీతో పొత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి వచ్చాడో ఆ నాయకుడిని అడిగి తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి పోలీసుల ద్వారా వారి భద్రతా వైఫల్యం కలిగించి సభను విచ్ఛిన్నం చేయటానికి, మోడీకి భద్రతకి అసలు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తే జనసేన బీజేపీ ఎందుకని మాట్లాడవు? ఒక్క స్టేట్మెంట్ అయినా ఎందుకు ఇవ్వవు? ఓ అని టీడీపీ వర్ల రామయ్యో ఇంకొకళ్ళు వాళ్ళే ఈసీకి ఫిర్యాదు చేసుకోవటం, వీళ్ళు గురించి మాట్లాడుకోవటం, మీడియా నిండా మోడీ భద్రతా వైఫల్యానికి ఇక్కడ పోలీసులు కారణమయ్యారని చర్చలు జరగటం ఉంటే జనసేన బీజేపీ నాయకులు ఒక్కళ్ళు బహిరంగంగా ఒక్క స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వరు అనంటే వాళ్ళకందరికీ బాగా తెలుసు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం, ఈ సభ సక్సెస్ అవ్వటం అవ్వకపోవటం అనే దాని మీద వాళ్ళు ఏం ఆధారపడలేరు. వాళ్ళు లోపల మంత్రాంగానికే ఎక్కువగా ఆస్కారం ఇస్తూ ఉన్నారు. మోడీ కూడా చూడండి సౌత్ ఇండియా మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చాడు, టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకున్నాడు, తెలంగాణలో 2 సార్లు తిరిగాడు, కర్ణాటక వెళ్ళాడు, కేరళ వెళ్ళాడు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకని? ఇంతకుముందు ఎప్పుడన్నా ఎన్నిసార్లు సౌత్ ఇండియాకి వచ్చాడా అంటే ఇప్పుడు వస్తే తప్పేంటి అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. కానీ ఇక్కడ అంతర్గతంగా వాళ్లకున్న ఉద్దేశాలు బయటపడతాయి. ఏదో ఒక విధంగా సౌత్లో మనం సీట్లను పెంచుకునే అవకాశాన్ని గట్టిగా చూసుకోవాలి, నార్త్లో తగ్గే సీట్లన్నిటినీ సౌత్లో వాటిని పెంచుకుని వాటిని ఒక పాయింట్కి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో సౌత్లో తిరుగుతూ ఉన్నాడు. తమిళనాడులో సీట్ వచ్చే అవకాశం లేదు, కేరళలో సీట్ వచ్చే అవకాశం లేదు, కర్ణాటకలో మాకు గట్టిగా వస్తాయని మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేపిస్తున్నారు కానీ వచ్చే అవకాశం అంతగా లేదు, అక్కడ తక్కువే వస్తాయి. తెలంగాణలో ఆల్మోస్ట్ 10 వచ్చేస్తాయి, 8 వచ్చేస్తాయి అని చెప్పుకుంటున్నారు కానీ అంత అవకాశం తెలంగాణలో కూడా లేదు. ఇక్కడ కాంగ్రెసే ఎక్కువగా సీట్లు కొట్టే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కువ సీట్లు సంపాదించే అవకాశం కనిపించటం లేదు. ఇంకెక్కడున్నాయి సౌత్లో సీట్లు? ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఇక నార్త్లో తగ్గే సీట్లన్నింటినీ సౌత్లో ఎలా పెంచుకోవాలా అని మోడీ ఆలోచిస్తూ ఉంటే ఇదంతా ఏదో పెద్ద మంత్రాంగం నడిపేస్తూ ఉన్నాడు. అతను విచిత్రమైన వాళ్ళ టీడీపీ జనసేన కూటమితో సహా పొత్తు పెట్టుకుంటానికి సిద్ధపడ్డాడు అని అంటే వాళ్ళందరినీ కాపాడదామని ఈ పని చేస్తూ ఉన్నాడని చాలామంది కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. కానీ బీజేపీ జనసేన ఇద్దరూ కలిసి ఒక పెద్ద పొత్తు డ్రామా ఆడుతున్నారు ఇక్కడ. ఇందులో అన్ని విషయాలు తెలిసిపోయి కూడా ఇరుక్కుపోయింది చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీయే. వీళ్ళ బలాన్ని మొత్తం వాళ్ళ బలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళు టీడీపీతో కలిసి వచ్చే ఏ అంశాన్ని ఒప్పుకోవడం లేదు అనే దానికి ఈ పొత్తు డ్రామానే కారణం. ఈ విషయాన్ని కుండబద్దలు చానాళ్లుగా చెబుతూనే ఉంది. ఇక మీదట కూడా ఇదే పందాలో నడుస్తుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.